అర్థమవుతుందన్న మాట. దేవుడు కనిపించడు, దేవుడు నాకు చూపించు, ఆయన ఆయన ఉంటే నాకు నాకు కనపడమని అంటాం. ఉంటారు కొంతమంది నిజంగా వాళ్ళు దేవుడు కనబడదు. దేవుడు కనబడితే మనం ఉండలేం, మనం తట్టుకోలేం. కరెంట్ కనబడదు, కానీ కరెంట్ అనుభవిస్తున్నాం మనం, అవునా? వైర్లో కరెంట్ పాస్ అవుతుంది, విద్యుత్ కనిపించదు. దేవుడు అంతే, ఆయన మనిషికి ఆధారం అయ్యాడు. ఎప్పటి నుంచి అంటే తల్లి గర్భంలోనే నిర్మించాడంట. అది నేను చెప్పిన మాట కాదు. 73 వచ్చిన 119 కీర్తనకారుడు అంటున్నాడు, అవయవ నిర్మాణము చేశాడంట. తల్లి గర్భంలో రూపించాడు, నిర్మాణం చేశాడు. అది మనకు అర్థం కాదు, ఆయనకు తెలుసు. మనిషి అవయవ నిర్మాణం లోపల మన బాడీలో మెకానిజం అంతా కూడా దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనకి జరిగిన ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. వైద్యులు కూడా అందదు, అది డాక్టర్స్ కూడా చెప్పలేరు, కానీ బయటపడతాం. ప్రమాదం, మరణం నుంచి బయటపడతాం. కారణం ఏంటి తెలుసా? దేవుడు అక్కడ ఇన్వాల్వ్ అవుతాడు. అది మనకు అర్థం కాదు. దేవుడు మనకు ఆధారం అవుతాడు కొన్నిసార్లు. అంతేకాకుండా ఇంకేమంటాడంటే 139:13-15 కూడా ఏమనంటాడంటే చూడండి, 15వ వచనంలో తల్లి గర్భంలో దేవుడు నిర్మిస్తాడు. అది మనకు అర్థం కాదు. 15లో ఏమన్నాడు? 13 చదివాం, 15లో కూడా ఏముంది చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగే ఉండలేదు. అంటే తల్లి విచిత్రముగా, భూమి యొక్క అగాధ స్థలం అంటే ఏమిటో అది విచిత్రం, అదేమి పెద్ద అదేదో అనుకోకండి. తల్లి గర్భమే. ఒక తల్లి గర్భాన్ని అలా అలంకారప్రాయంగా వాక్యంలో రాయించాడు. తల్లి గర్భం అంటే భూమి యొక్క అగాధ స్థలం అని పోల్చాడు అన్నమాట తల్లి గర్భాన్ని. అలాగే అంటే అక్కడ విచిత్రంగా నిర్మించబడ్డా మనకున్న ఎముకలు ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ కూడా దేవునికి, ఆయనకి తెలుసు అంట. అంత ఆయనకి మరుగే ఏదీ లేదు అని చెప్పి అంటాడు. అంతేకాకుండా ఇంకొక మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథం 10వ అధ్యాయంలో యోబు భక్తుడు, ఇప్పుడు దావీదు మహారాజు విషయం చెప్పాడు. తర్వాత యోబు భక్తుడు, యోబు దావీదు కంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 10వ అధ్యాయము 8వ వచనం 11-12 వచనాల్లో అక్కడ ఏమని రాస్తాడంటే చూడండి, 8వ వచనం 10, నీ హస్తాలు అంటే దేవుడి చేతులంట అవయ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను. చాలు, పై వచ్చిన నీ హస్తాలు నాకు అవయవ నిర్మాణం చేసి, అంటే దేవుని చేతులు అవయవాల నిర్మాణం తల్లి గర్భంలో నిర్మించిందంట మనకి. తర్వాత ఇంకొక వచ్చిన తర్వాత కింద 11-12 వచ్చిన చూడండి, అదే అధ్యాయం 10వ అధ్యాయం 11-12లో చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఇక్కడ చూసారా ఏమంటున్నాడు? ఇందాక 139లో దావీదు రాజు ఏమన్నాడు? నా అంతరింద్రియములు భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రముగా నిర్మించబడ్డ నాడు నా ఎముకలు నీకు మరుగులేవు. మరుగు అంటే ఆయనకి కనబడకుండా లేవు, ఆయన అన్నీ కనిపిస్తాయి, మనకి తెలియదు. కానీ ఇప్పుడు మనం ఎంఆర్ఐ తర్వాత స్కానింగ్ ఇవన్నీ మనకి ఆ టెక్నాలజీ దేవుడు ఆ జ్ఞానం మనిషికి ఇచ్చి వాటి ద్వారా మనం తెలుసుకుంటాం. కానీ దేవుడికి ముందే తెలుసు మన లోపలి ఇంటర్నల్ లోపలి యొక్క మెకానిజం అంతా దేవుడికి కనపడుతుంది, ఆయనకు తెలుసు. ఇక్కడ యోగు కూడా అదే అంటున్నాడు. దావీదు మహారాజు ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? నీకు ఏమి మరుగులేవు, అన్నీ తెలుసు. ఇక్కడ ఏమన్నాడు? చర్మముతో ఎముకలతో నీవు నన్ను ఏం చేసావు అన్నాడు? నన్ను కప్పావు, నన్ను తయారు చేశావు ఎముకలతో అని చెప్పి చక్కగా క్లియర్గా అక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 48 వచ్చింది. యోహాను సువార్త యేసు ప్రభు వారు నతానీయుల దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు తెలుసు కదా విషయం. ఆయన భూమి మీద జీవించినప్పుడు 12 మంది శిష్యులు, అందులో ఫిలిప్పు ఒక శిష్యుడు. ఫిలిప్ ఏం చేశాడు? నతానీయుల దగ్గరికి వెళ్ళి, మేము మెస్సయ్యను కనుగొన్నాము, రక్షకుని కనుగొన్నాము, నజరేతు వాడు ఆయన అని చెప్తే, నజరేతులో నుంచి మంచిది ఏది రాదు కదా, ఆ ఊరు చెడ్డది, దానికి మంచి పేరు లేదు. ఆ ఊరు గురించి, కొన్ని ఊర్ల గురించి మంచి పేరు ఉండవు, అవునా కదా? కొన్ని ఊర్లు ఆ ఊరు మంచిది కాదండి. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలను బట్టి, అక్కడ ఉన్న మనుషులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అలాగంటారు.
నజరేతు ఊరు కూడా మంచిది కాదు. అక్కడ అందులో నుంచి ఎవరు మంచి మంచి ఏం వస్తుంది అంటే నజరేతు నుంచి వచ్చాడు ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాడు. రా నేను కనుగొన్నాను, నేను చూపిస్తానని ఫిలిప్పు యేసుప్రభు శిష్యుడు నతనీయేలు తీసుకెళ్ళాడు. అప్పుడు నతనీయేలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చూడండి 48వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఏమంటున్నారు తీసారా? తీసిన చదవండి. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని ఆ, నతనీయేలు ఆయనను అడుగగా ఆ, యేసు ఉమ్, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే ఉమ్, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే ఉమ్. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని ఒక నతనీయేలు గురించి యేసు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక భక్తుడు, ఒక వ్యక్తి గురించి ప్రభు సాక్ష్యం ఇతనికి ఏ కపటం లేదు, నిజంగా ఇతను ఇశ్రాయేలీయుడే అని దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పడం కంటే దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పడం చాలా గొప్ప సంగతి. అప్పుడు ఏమంటున్నాడు? నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనీయేలు ఆయనను అడుగగా యేసు నీవు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను. అంజూరపు చెట్టు కింద ఉండడం ఏంటండి? అంజూరపు చెట్టు కింద చూడడం ఏంటంటే చెట్టు కింద ఉన్నప్పుడు ఆయన చూశాడంటారా? అది కాదని అర్థం. చెట్టు కింద ఉన్నప్పుడు చూడడం అంటే గర్భిణీ స్త్రీలు, కడుపుతో ఉన్న స్త్రీలు, ఇంటి చోళాలు వాళ్ళు ఏం చేస్తారంటే అంజూరపు చెట్ల కింద అక్కడ పడుకుండేవారు, అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. మంచి గాలి చెట్టు కింద గర్భిణీ స్త్రీలు ఆ ప్రాంతాలు. అక్కడ ఇజ్రాయేలు ఇప్పుడు మనకి పెద్ద చెట్టు అంటే చెట్టు నీడ మనం కూడా కొంచెం రిలాక్స్ అవుతాం కదా. గర్భిణీ స్త్రీలు ప్రాముఖ్యంగా కడుపుతున్న స్త్రీలని చెట్ల కింద అక్కడ వారిని మంచం వేసి అక్కడ విశ్రాంతి తీసుకోమని. అలాగా ఈ నతనీయేలు తల్లి వాళ్ళమ్మ నతనీయేలు కడుపులో ఉన్నప్పుడే, నీకు అర్థమవుతుంది అన్నమాట. నీ అమ్మ నిన్ను కడుపులో మోస్తున్నప్పుడే, గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను చూశానని ప్రభు అంటున్నాడు. మీకు అర్థమైందా? చూసారు అంత మాట ప్రభు అంటున్నాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానయ్యా నతనీయేలు అని ప్రభువు చెప్తున్నాడు. అంటే మీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. అంటే గర్భంలో నిర్మించిన వాడు ఆయన కాబట్టి అప్పుడే నేను చూశానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఈరోజు సంతోష్ పుట్టినరోజు మనం చేసుకుంటున్నాము. మరి అశ్విని కడుపులో ఉన్నప్పుడే సంతోషం దేవుడు, అవునా కదా? అక్కడ నతనీయేలు చూసిన దేవుడు నన్ను చూశాడు, తర్వాత మీ కడుపులో మీ పిల్లల్ని చూశాడు. ఆయన చూశాడు కాబట్టి ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఆయన చూడడం మానేశాడు అనుకోండి, మనం ఏమవుతామో మనకి తెలియదు. దేవుడి యొక్క ఆయన కృప కాపుదల మనకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు ఏమి చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు పట్టించుకోలేదు అనుకుంటాం. దేవుడు పట్టించుకుంటాడు. ఆయన పట్టించుకోబట్టి మనం క్షేమంగా ఉంటాం. కానీ మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనల్ని దేవుడు తర్ఫీదు చేస్తాడు అనమాట. శిక్షణ అంటే ట్రైనింగ్. మనకి ఇది అవసరమని కొన్నిసార్లు మన జీవితంలో శ్రమను ప్రవేశపెడతాడు. మనకి ఇది అవసరమని కొన్నిసార్లు ఒక కీడు మనకి మన జీవితంలో వస్తుంది. కొన్నిసార్లు ఇది అవసరమని ఒక ప్రమాదం వస్తుంది. కానీ దాని ద్వారా దేవుడు ఇంకొంచెం మనల్ని మౌల్డ్ చేస్తాడు, ఇంకొంచెం మనల్ని రాటు తేలుస్తాడు అనమాట. రాటు తేల్చడం అంటే ఆగా మనం ఇదవుతాం అనమాట. అలాగే దేవుడు కొన్నిసార్లు మన క్షేమం కోసమే మనకి ఆయన మేలు చేస్తాడు. ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఏం చేస్తాం? పిల్లలకి శనగపిండి ఏదో వేస్తారు కదా, నలుగు పెడతారు కదా, నలుగు అంటారు కదా. నలుగు పెట్టి ఏం చేస్తారు? శుభ్రంగా ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా ఏం చేస్తారు? మీకు తెలుసు కదా, తల్లిదండ్రులకు తెలుసు. ఆడు ఏడ్చినా కేక పెట్టినా కై అన్నా సరే ఆపరు. ఎందుకంటే వాడికి అంత చక్కగా ఆకారం బాగుండాలి, కొంచెం అంత బాగా ఇదవ్వాలండి. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంటాడంటే, మనకి శ్రమ వచ్చినా బాధ వచ్చినా కొన్నిసార్లు తప్పని పరిస్థితులు మన క్షేమం కోసమే దేవుడు చేస్తాడు. మనకు అర్థం కాదు. కాబట్టి దేవుడు ఇన్వాల్వ్ అయితే అది చాలా గొప్ప సంగతి. నతనీయేలు అలాగే చూశాడు. తల్లి గర్భంలోనే నేను నిన్ను చూశాను అని చెప్పేసి నతనీయేలుతో ప్రభు అంటున్నాడు. దేవుడు తల్లి గర్భంలో మనం నిర్మించాడు. యెషయా గ్రంథం 44:2లో కూడా యెషయా ప్రవక్త, ఇంతమంది చెప్తున్నారు, ఇది నేను చెప్పిన మాట కాదు కానీ యెషయా ప్రవక్త కూడా ఏమంటున్నాడు 44:2లో అక్కడ వాక్యంలో ఆయన కూడా ఏమంటాడు 44:2లో, నీవు తీసారా? నేను చదువుతాను. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను ఏర్పరచి నీకు సహాయం చేసిన వాడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నిన్ను నిర్మించి, చదవండి ఆ మాట ఏముంది అక్కడ?
నిన్ను సృష్టించి గర్భంలో గర్భములో నిన్ను నిర్మించి నీకు నీకు సహాయము చేయువాడైన యెహోవా. తల్లి గర్భంలోనే నిర్మించాడు, సృష్టించి సహాయం చేసేవాడైన యెహోవా అంటున్నాడు. కాబట్టి అక్కడ మొదలుకొని చనిపోయి వాడి మనం ముసలితనం ముదిమి వచ్చినంత వరకు కూడా దేవుడు ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. మనకు అర్థం కాదనమాట. మన బాధలో ఆయన మనతోటి ఉంటాడు, మన శ్రమలో ఆయన మనతోటి ఉంటాడు. లేకపోతే మనం రోబోలుగా చేసేవాడు దేవుడు. రోబో మనం ఎలా ప్రోగ్రామింగ్ చేసి పెడితే అలాగా మనల్ని ఎందుకు మనుషులుగా చేశాడు? వ్యక్తిత్వాన్ని, సంబంధ బాంధవ్యాలు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనసు, ఆయన ఆకారం, ఆయన పోలిక, ఆయన తత్వం మనలో ఎందుకు పెట్టాడంటే మనం మనుషులుగా చేశాడంటే ఆయన స్వభావాలు మనలో పెట్టాడంటే ఆయన మనతో ఉండడానికి, మనం ఆయనతో ఉండడానికి, మనకి ఆ బాండింగ్ అర్థం అవడం కోసం ఆయన అలా చేశాడు. లేకపోతే రోబోలుగా చేస్తే ఇంకా అందరిని రోబోలు చేశారు అనుకోండి, ఇంకా ఆయన ఎలా ఉండమంటే అలా ఉండాల్సిందే. అది రోబోలు చేసినప్పుడు దానికి ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఆ పనంతా చేసుకుని వెళ్ళిపోతాయి. మనుషులు కూడా దేవుడు అలా చేశాడు, కానీ అలా చేయలేదు. స్వేచ్ఛని ఇచ్చాడు మనిషికి. మనకి ఏం చేశాడు? స్వేచ్ఛని ఇచ్చాడు. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తాం, మనం నచ్చినట్టు మనం బ్రతుకుతాం. మనం చేయవలసింది చేస్తాం, చేయకూడదు మానేస్తాం. చేయవలసింది చేయము, చేయకూడదు చేస్తుంటాం. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు కదా, ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి. ప్రేమిచ్చాడు కాబట్టి అంత స్వేచ్ఛను మనకి ఇచ్చాడు. సరే, తల్లి గర్భంలో మనం నిర్మించినటువంటి దేవుడు మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. అద్దం ముందు నిలబడి చక్కగా మనం ముస్తాబవుతాం. ఫెయిర్ అండ్ లవ్లీలు, తర్వాత రోజు వాటర్లు, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. మొత్తం మనకి దొరికిన ఆ సామాగ్రి అంతా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటాం. చక్కగా లిప్స్టిక్లు, రకరకాలు లాక్మీ కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, చక్కగా అవన్నీ మనం పూసుకుంటాం. ఇంకా పండుగ వచ్చిందంటే ఇంకా ఆభరణాలు నడిచి వచ్చినట్టే ఉంటాయి. వస్త్రాలు కూడా ఇంకా షాపింగ్ మాల్ మన ముందే అలా కనపడుతుంది. అంత చక్కగా మనం అంత ముస్తాబోతాం. అవునంటారా కాదంటారు? అప్పుడు చూడాలి. అంటే ఆభరణాలకి అందం వస్తుంది మనం వేసుకుంటే. ఆభరణాలు వేసుకుంటే మనకు అందం కాదు, ఆభరణాలకి అందం. అంత రకంగా ఆ విధంగా మనం ముస్తాబోతుంటాం. అయితే ఇంత పరిస్థితిలో మనం ఇలా ఉన్నప్పుడు దేవునికి ఏనాడైనా అద్దం ముందు నిలబడి కృతజ్ఞత చెప్పామా? థ్యాంక్స్ ప్రభువా, నన్ను ఈ విధంగా సృష్టించావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, జీవాన్ని ఇచ్చావు, థ్యాంక్స్ ప్రభువా అని మనం నిలబడి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? 12 సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంతోష్కి? 13 వచ్చింది. 12 సంవత్సరాలు దేవుడు తన కృపలో కాపాడి క్షేమాన్ని ఇచ్చి మరో కొత్త సంవత్సరంలో ఈ 12 సంవత్సరాలు ఎన్నిసార్లు జ్వరం, ఎన్నిసార్లు బలహీనతలు, ఎన్నిసార్లు నీరసం, ఎన్నిసార్లు పాపం అలా అమ్మ కొట్టుంటుంది, ఎన్నిసార్లు అలా తిట్టుంటాడు, ఎన్నిసార్లు అటు పరిగెట్టుంటాడు, ఎన్నిసార్లు ఇంట్లో పరిగెట్టు, ఎన్ని పరిస్థితులు ఏదైనా సరే ఈరోజు ఆరోగ్యంగా క్షేమంగా దేవుడు ఇచ్చారంటే ఆయన కృప అన్ని సంవత్సరాలు వెంటాడి ఆయన కాపుదలలో ఆయన మరో ప్రతి సంవత్సరంలో ప్రవేశించాడు. దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. నేను చెప్పిన మాట కాదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన పౌలు అనే భక్తులు చెప్తున్నాడు. నేను చెప్పినవన్నీ దేవుడు చెప్పిన మాటలే, నా సొంత మాటలు ఏవి చెప్పడానికి అవకాశం లేదు. ఏమంటాడంటే పౌలు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 వచనం నుంచి 18 వచనం చూడండి. అక్కడ ఏమని రాస్తాడంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు. చూడండి అక్కడ మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ మాట వినండి. దేవుని చిత్తం చేయాలంటే ఏంటి? దేవుని చిత్తం చాలాసార్లు ఆ మాట వాడుతుంటాం మనం. ఆ మాట వాడతాం కదా. అమ్మ రండి కూర్చోండి. దేవుని చిత్తం అని చాలాసార్లు మనం వాడతాం. దేవుని చిత్తం అంటే ఏమిటి? అక్కడ ఏమన్నాడు పౌలు గారు? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. చదివండి ఆ మాట, చదివారు కదా. ఏమనుంది? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో, అది పుట్టింది మొదలుకొని మనం చనిపోయినంత వరకు మన జీవితంలో జరిగే ప్రతి సాధక బాధలలో
మన బర్త్డే చేసుకున్నా, లేకపోతే మనం ఏదైనా బారసాలు చేసుకున్నా, మనం పెళ్ళిళ్ళు చేసుకున్నా, మనం తర్వాత పుట్టినరోజు ఏం చేసుకున్నా, పిల్లల్ని సాగనంపినా, మళ్ళీ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన, పురుడికి తెచ్చిన, ఏం చేసినప్పటికీ కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయడం అంటే దేవుని చిత్తము అని అంటున్నాడు. కనుక దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్టు. కృతజ్ఞతాస్తుతులు 139:14 చూడండి. ఇందాక దావీదు చెప్పిన మాట 139:14లో ఏమనుందంటే, మళ్ళీ అక్కడికి వెళ్దాం. దావీదు రాజు ఏమంటున్నాడు 139:14లో చూడండి అక్కడ చూసారా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. భయము, ఆశ్చర్యం. దేవుడు ఒక మనిషిని చేసిన విధానం చూస్తే ఆశ్చర్యం అంటే భయం పడుతుందంట. దాన్ని బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు దావీదు. ఇప్పుడు మన వేలు ముద్ర ఒక కాగితం మీద, అందరూ వినండి, ఒక వైట్ పేపర్ మీద వేలు ముద్ర వేసాము. నేను వేశాను, తర్వాత నా వెనక అందరూ వేశారు. వేలు ముద్ర, ఫింగర్ ప్రింట్ వేసాము. మ్యాచ్ అవుతుందా? ఇప్పుడైనా మీరు గమనించండి. ఎందుకంటే ఈ సంతకం ఫోర్జరీ చేసేస్తారు. ఇప్పుడు ఎవరైనా సంతకం సైన్ పెట్టారనుకోండి, సేమ్ దానిలాగా ఫోర్జరీ చేయొచ్చు. అవునా కదా? అలాగా జరుగుతున్నాయి ఫ్రాడ్. కానీ వేలు ముద్ర, ఫింగర్ ప్రింట్ వేస్తే దాన్ని మోసం చేయొచ్చా? చేయలేము. అందరివి, చిన్నవాళ్ళతో సహా పెద్దవాళ్ళతో ఎవరిది మ్యాచ్ అవ్వదు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ మనిషిది కూడా ఒక మనిషితోటి మ్యాచ్ అవ్వదు. అది దేవుని యొక్క లీల, ఆయన చేసిన అద్భుతం. ఆయన కార్యం అర్థం కాదు. ఒక ఫింగర్ ప్రింటే మ్యాచ్ అవ్వట్లేదు అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విచిత్రంగా చేశాడు. నువ్వు ఒక విచిత్రం, నేను ఒక విచిత్రం. పెద్దోడేమో సైలెంట్గా ఉంటాడు, చిన్నోడేమో గడుసరి. పెద్ద అమ్మాయి అమాయకంగా ఉంటుంది, చిన్న అమ్మాయి మాత్రం పంపల పుల్లే చేసేస్తుంది. అంటే చెప్తున్నాను, అందరూ ఒకలాగా ఉంటారా? ఉండరు. కానీ దేవుడు విచిత్రంగా ఆయన చేసిన సృష్టిలో చాలా విచిత్రంగా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు 9 ఏళ్ళ బాలుడు డిగ్రీ ఎగ్జామ్ రాశాడని పేపర్లో చదువుతుంటాం. చూసారు ఎంత మేధస్సు, ఎంత జ్ఞానమో. చాలా అద్భుతం. 16 సంవత్సరాల అబ్బాయి ₹1,00,000 జీతం సంపాదించాడని చెప్పి పేపర్లు వేస్తారు. వాడి జ్ఞానం అలాగా. కొన్నిసార్లు మనకు అర్థం కాదు మేధస్సు, దేవుడు ఇచ్చిన మేధస్సు. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయము, ఆశ్చర్యం. అందరిని బట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్తాను, కృతజ్ఞతలయ్యా అని దావీదు రాజు అంటున్నాడు. రాజుకి ఏం కొదువండి చెప్పండి? రాజు తలుచుకుంటే ఏం కొదువు లేదు. ఆ సామ్రాజ్యం ఆయనకి కొదువు లేదు. తిండికి కానీ, ఆయన ఉండడానికి కానీ, అంతస్తుకి కానీ, బంగారానికి కానీ, వెండికి కానీ బాగా ఒక గొప్ప వైభవం దావీదు మహారాజు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను తల్లి గర్భంలో పుట్టించిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సైంటిస్టులు కూడా ఈ పిండోత్పత్తిని లోపల ఉన్నటువంటి దీన్ని వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులవుతారు. మరి దాని గురించి తెలిసిన వాళ్ళకి అది దేవుడి యొక్క ఆయన యొక్క సృష్టి రహస్యం, ఆయన చేసిన విధానాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంటారు. నిజంగా దేవుని యొక్క గొప్ప అద్భుత సృష్టి. దావీదు థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట. కృతజ్ఞతాస్తుతులు నేను ఇచ్చినప్పుడు నారు మనం స్టార్ట్ చేస్తాము. నార్మల్ చేసినప్పుడు అప్పుడు కూడా దేవునికి భగవంతుడా వేస్తున్నాం, చక్కగా పంట పొందాలని దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని మనం చేయాలంట. తర్వాత ఒక ఇంటిని నిర్మించినప్పుడు రిబ్బన్ కట్ చేసిన దానికి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక గేదెను కొన్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పి కొనాలి. ఒక మేకను మనం తీసుకెళ్తున్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏ పని చేసినా సరే, ఉద్యోగం రాగానే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత పిల్లలు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు దేవునికి క్షేమంగా తీసుకొచ్చాను ఆయన. భార్య చక్కగా మంచి కూర వండి పెట్టి చక్కగా మంచి టేస్ట్ వండింది అనుకోండి, ఆ రోజు థ్యాంక్ యూ అని భార్యకి చెప్పాలి. మంచిగా వండింది నా భార్య దేవానికి స్తోత్రం దేవుడికి చెప్తామా? చెప్పాలి. అలాగే భర్తను బట్టి కూడా భార్య దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. మంచి భర్తనిచ్చావు, బాధ్యతగా చూసుకునే భర్తని దేవానికి స్తోత్రం భగవంతుడు. ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. తల్లిదండ్రులు నేర్పించే పిల్లల్ని బట్టి కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. వీడు నా బుర్ర తినేస్తున్నాడు, ఈ నన్ను నా పిచ్చెక్కించేస్తే నా చుట్టూ పీకేస్తుందండి, రోజంతా ఉంచట్లేదా అన్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పగలమా? అప్పుడు చెప్పలేం, విసిగిపోతాం. ఎందుకు వచ్చిన పిల్లలు పుట్టారు, ఎందుకు వచ్చిన రాకాశి పుట్టింది, ఎందుకు వచ్చిన ఈ గొల్లి అంటుంటాం కదా. ఆ పదాలు అంటే ఎక్కడ లేని పదాలు వచ్చేస్తుంటాయి. మరి మీకు వచ్చే ఉంటే అనుభవం నుంచి వచ్చారు కదా.
తల్లికి కానీ ప్రతి దానిని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలంట. మీరు ఏమి చేసినా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఏ పని ప్రారంభించినా, ఎక్కడికి మనం ప్రయాణం చేసినా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. హాస్పిటల్లో మంచం మీద ఉన్నప్పుడు కూడా భగవంతుడు నన్ను బ్రతికించు, నాకు ఆయుష్ నువ్వు, ఈ పరిస్థితిని నన్ను గట్టెక్కించు, ఇలా ఉన్నానంటే ఇప్పుడు కూడా నువ్వు నీ కృపే నాయన, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. కరోనా వచ్చినప్పుడు నాకు మరి నా వారికి ఇద్దరికి కరోనా వచ్చింది. ఇంక మంచం మీద ప్రభు బ్రతికించు, నీ చిత్తమైతే ఇంకా అయిపోయింది అనుకున్నాం. బ్రతికిస్తే నీ మహిమార్థమే బ్రతకాలి ప్రభు నీకోసం అని ప్రార్థన చేసుకున్నాను. మేమిద్దరం బయట దేవుడు గట్టెక్కించాడు. ఈరోజు దేవుని మాటలు మీ మధ్య పంచుకొని కృపనిచ్చాడు. అంటే మన పరిస్థితి కొన్నిసార్లు దేవుని ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే పౌలు భక్తుడు ఏమంటాడంటే మన జీవం ఆయన కృపలో దాచాడంట, మన ఆయుష్ ఆయన కృపలో దాచాడంట. మన ఆయుష్ మనకెంతో మనకు తెలియదు. మనం 100 ఏళ్ళు బతకాలనుకుంటాం. అలాగా కొంతమంది ఎక్కువ కాలం బతకాలని అనేక రకాల మందులు వాడడం, అనేక రకాల ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మరి అనిల్ అంబానీ ఎవరు, నీతా అంబానీ మీకు తెలుసు కదా, కోటీశ్వర్లు కుటుంబం. మరి ఆమె ఎంత ఆమె పెద్ద వయసు అయినా సరే ఎలా ఉంటుంది, ఎక్కువ కాలం బతకాలని ఆమె చక్కగా ఆమె మంచి మీరు చూసే ఉంటారు, చూడలేదో మరి న్యూస్లో చూడండి. ఆమెకు మంచి అవనస్త్రాల్లో కనబడుతుంది, కానీ చాలా పెద్ద వయసు. అంటే ముసలితనం రాకుండా ఎవరంగా ఉండాలని ఆశ, ఎక్కువ కాలం బతకాలనుకుంటాం. కానీ మన వయ పరిమాణం, మన ఆయుష్ దేవుడు నియమిస్తాడంట. మనకి ఎంతకాలం మనం ఉండాలో మన వయ పరిమాణం దేవుని ఆధీనంలో ఉంటుందంట. ప్రతి విషయంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏం చేయాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలో చెప్పాలన్నమాట. ఎండ ఎక్కువైపోయి చెప్పుకోలేక అల్లాడిపోతుంటాం, అప్పుడు దేవుని తిట్టుకుంటాం. చలి ఎక్కువైపోయినా దేవుడిని తిట్టుకుంటాం. ఏంటి మంచి చచ్చిపోతాం, చలి పులిలాగా పంజా విసురుతుందంట. పేపర్లో కదా మాట చదివుతాడు, చలి పులిలాగా పంజా విసిరిందంటాం. ఉష్ణోగ్రత ఎక్కువైపోయినా మనం తిట్టుకుంటాం. దేనికి మనిషి తట్టుకోలేడు అనమాట. బ్యాలెన్సింగ్ మనకి కొన్నిసార్లు ఇదవుతుంటాం. ప్రతి దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ వాక్యాన్ని మనకు తెలియజేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన విషయాలే. అక్కడేమంటాడు, 5:20 సమస్తాన్ని గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అక్కడేమంటున్నాడు, యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి అన్నీ మనకు జరిగిన ప్రతి దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మరి మోహన్ రాంకులకి ఆయనకి మరి గత మార్చి 1 అనుకుంటాను జరిగిన పరిస్థితిని బట్టి మేము ప్రార్థన చేసాం. హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. అందరూ బాధపడ్డాం, అందరూ కంగారు పడ్డాం. ప్రార్థన చేసాం, మేము కూడా ప్రార్థన చేసాం. ప్రభు బ్రతికించాలి, ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేశాం. దేవుడు ఊహించిన విధంగా ఆ పరిస్థితి నుంచి తప్పించాడు. ఎందుకంటే ప్రతి దాన్ని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు అనుకోని విపత్తులు మన మీదకి వస్తుంటాయి, మనం అనుకోం, మనకి అది ఎందుకు ఇలా జరిగింది అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. కానీ అప్పుడు ఆ పరిస్థితులు కూడా ప్రభు మనతోటి ఉంటాడు. దేవుడు ఆయన కనబడ్డు అదృశ్య రూపిగానే ఉంటాడు, కానీ ఆయన మనతో ఉండి మనకి సహాయం చేస్తాడు అన్నమాట. కాబట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మేము కూడా దేవుని స్తుతించాము ఆయన బట్టి. నెక్స్ట్ తర్వాత ఇంకొక మాట మనం చూస్తే, దేవుడు మనకి నిర్ణయించిన ఆయుష్ గురించి చూస్తే 139:16లో కీర్తనకారు రాజు ఏమనంటాడంటే, మీరు ఎంతసేపు ఉంటారో నేను వేరే ముగిస్తాను. వింటున్నారా? బోర్ పడుతుందా నా మాటలు? అర్థమవుతుంది కదా. 139:16లోని నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. నియమించబడిన రోజుల్లో దేవుని యొక్క గ్రంథంలోనంట మనకి ఎన్ని సంవత్సరాలు దేవుడు నియమిస్తాడో అవన్నీ కూడా ఆయన ఆల్రెడీ ముందే ఆయన రాసి పెడతాడట. మనకి ఎంత ఆయుషో, మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మన ఆయుష్ అంతా ఆయన నియమించబడిన రోజులు. ఎప్పుడైతే భూమి మీద తల్లి గర్భంలో మనల్ని పిండముగా మన తల్లి గర్భంలో పడ్డామో, బీజం వేయబడిందో, అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు మన భూమి మీద ఉంటాము, ఇన్ని సంవత్సరాలు ఉండాలి అనేటువంటి ఆ పరిస్థితిని దేవుడు లిఖిస్తాడట. ఆయన రిటర్న్ రాయిస్తాడని చెప్పేసి తెలియజేస్తాడు. మరొక మాట యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో యోబు కూడా ఏమంటాడంటే, అక్కడ చూడండి 14:5లో ఏమంటాడంటే, చూడండి, నరుల ఆయుష్ కాలము
నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, లిమిట్ అన్నమాట. మనకు కొంత లిమిట్ పెట్టాడు. మనం ఎక్కువ కాలం బతకాలనుకున్నా మనకు అవకాశం లేదు. 100 ఏళ్ళు కొంచెం ఇంకా బలం ఎక్కువ, బాగా ఆయుష్ మనకి బలం శక్తి ఉంటే ఒక 60-70 ఏళ్ళు, ఇంకా బలం అంటే 100 ఏళ్ళు, 100-110. మనకు ఒక లిమిట్ దేవుడు పెట్టేశాడు అనమాట. అంతవరకే మనిషి భూమి మీద తను జీవించి చేయవలసిన పని చేసి ముగించి ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన పిలవగానే కమ్మని పిలవగానే ఆయన పిలవగానే వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడైనా తప్పదు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. అంతవరకు మనం ఆయన పరిధిలో, ఆయన కనుసన్నల్లో మనం ఉండాలి. ఆయన ఎరుకలో మనం బ్రతకాలి, ఆయన భయంలో మనం బ్రతకాలి. అది దేవుడు మనకి నియమించినటువంటి పరిస్థితి. తర్వాత ఇంకా ముందుకు మనం వెళ్తే మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే, భూమి మీద తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే, పేరెంట్స్గా ఉన్నటువంటి మరి అశ్విని, మరి నాని, సురేష్, ఆలూరు సురేష్, అశ్విని, వారికి దేవుడు ఇచ్చిన బిడ్డలు, వారి విషయంలో వారు చేయవలసింది ఏంటంటే 22వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథం, తల్లిదండ్రులు దేవుల్లో ఉంటూ పిల్లల్ని వారు భక్తిలో పెంచాలి. 22:6లో సామెతల గ్రంథం. మనం చేయవలసినటువంటి పనులు కొన్ని భూమి మీద పిల్లల పట్ల తల్లిదండ్రులు చేయవలసినవి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలంట. అప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. చిన్నప్పుడే బాల్య దశలో ఉన్నప్పుడే వాళ్ళకి ఏం చేయాలంట, నేర్పాలంట. నడవలసిన త్రోవ నేర్పాలంట. ఎలాగ ఉండాలి నాయన, అమ్మ, పాప, కొడుక ఇలా ఉండాలిరా, కూతురు ఇలా ఉండాలని నేర్పించాలంట. చిన్నప్పుడే నేర్పించాలి. మొక్కై వంగనది బ్రాణై వంగున. ఈ సామెత తెలుసు కదా, చెప్పండి అందరూ చెప్పండి. మొక్కై వంగనది బ్రాణై వంగున. అంటే చిన్నప్పుడే మొక్కను వంచగలం, తీసి ఎక్కడైనా ఇంకో దగ్గర వేయగలం, ఇంకొక కుండీలను వేయగలం. చెట్టు అయితే దాన్ని మనం వంచడం, గొడ్డలతో నరకడం, మిషన్ తెచ్చి పోయడం తప్ప. చిన్నప్పుడే బాల్య దశలో ఉన్నప్పుడే వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. సామెత గ్రంథంలోనే 13:24లో కూడా ఏమని అంటాడంటే, అదే సామెత గ్రంథంలో ఈ చెప్పిన ఆయన మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే సొలొమోను మహాజ్ఞాని. అన్ని చెట్ల గురించి, జంతువుల గురించి చక్కగా రాశాడు. విచిత్రంగా ఆయన ఒక్కొక్క చెట్టు గురించి, ఒక్కొక్క జంతువు గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో రాశాడు. పుస్తకాలు చదివి అలవాటు ఉందనుకోండి, బుక్స్, మీకు ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. చాలామందికి పుస్తకాలు చదవరు, వినడానికి ఇష్టపడతారు. కానీ బుక్స్ చదివితే, చరిత్రను చదివితే, భక్తులు వారు రాసిన అనుభవాలు మనం చదివితే చాలా అద్భుతంగా మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. బెత్తం వాడాలంటే ఏం చేయాలంటే, దేవుడు బెత్తం వాడని వాడు తన కొడుకు విరోధంట. అంటే అల్లరి చేసినప్పుడు కర్ర కొట్టుకోవాలి. అలాగని చావ బాధ కొట్టదు. అలాగని ఒక్కొక్కసారి కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఆ పరిస్థితికి వెళ్ళిపోతాం, ఆ పీక్స్కి వెళ్ళిపోతుంటాం. అవునా కాదా? అది తండ్రులకి తెలుసు పిల్లల పట్ల, పిల్లల విషయంలో. అలాగే మరి వాడరాంగులు కూడా పిల్లల్ని మరి వాళ్ళు చిన్నప్పుడు ఆయన భయం దండించారు. అయితే అంటే ఖచ్చితంగా బెత్తం వాడాలని దేవుడే చెప్తున్నాడు. అల్లరి చేస్తే అది దేవుడికి ఇష్టం. ఖచ్చితంగా వాళ్ళని లైన్లో పెట్టాలి. మారాం చేసి, గారాబం చేసి, ముద్దు చేసి, నెత్తి మీద ఎక్కించుకున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు, ఇప్పుడున్న జనరేషన్ చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా గంజాయిలకు అలవాటు పడిపోతుంది. అవునా కాదా? చాలా 15 సంవత్సరాల పిల్లలు, 15 years బిలో. కారణం పెంపకం. చెప్పండి ఏంటది? పెంపకం లోపం అనమాట. బెత్తము వాడాలి. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, మన జీవితంలో పిల్లలు పెంచే విషయంలో వారిని మందలించి, వారు నడిచే తోవ, వాళ్ళు చెప్పే జీవితం విధానం, నడుచుకునే విధానం వారు ఖచ్చితంగా మనం చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత 22:15 చూడండి, సామెతల గ్రంథం 22:15లో నేను ముగిస్తాను త్వరగానే. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయను. పిల్లలకంట మూఢత్వం స్వాభావికంగా వస్తుందంట. మూఢత్వం దాన్ని ఎలా పోగొట్టాలంట? శిక్షాదండము అంటే తప్పు చేస్తే వాడిని శిక్ష. అమ్మో డాడీ కొడతాడు, అమ్మ కొడుతుంది, అబద్ధం ఆడితే, మట్టి తింటే, అలా వాళ్ళింటికి వెళ్తే, వీళ్ళింటికి వెళ్తే, అక్కడికి వెళ్తే, ఇచ్చేస్తే, వచ్చేస్తే, దొంగతనం చేస్తే, ఇది అని ప్రతి విషయంలో భయం కొట్టాలి పిల్లలకి. ఖచ్చితంగా ఆ టైంకి నేను చర్చికి వెళ్ళాలి, లేదా టైం స్కూల్కి వెళ్ళిపోవాలి, ఆ టైంకి నేను హోంవర్క్ చేయాలి, టైం ట్యూషన్కి వెళ్ళాలి అని పిల్లలకి ఆ భయం ఇలాగుంటే ఇలా
మమ్మీ కొడతా ఇలాగుంటే డాడీ కొడతాడు. ఖచ్చితంగా మనం ఆ బెత్తం అనేటువంటిది వాడాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల అనేటువంటి దేవుడు తెలియజేస్తాడు. తర్వాత ఇంకొక మాట చూస్తే 29:15 చూడండి, సామెతల గ్రంథం 29:15. గద్దింపును బెత్తము గద్దింపు జ్ఞానం కలుగు జ్ఞానము కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లి అవమానం అవమానం చేస్తాడంట. బెత్తము ఏమంటున్నాడంటే గద్దింపు జ్ఞానం కలిగజేస్తాడంట. అంటే బెత్తం వాడితే అది జ్ఞానం కలిగజేస్తుందంట. గద్దింపు పిల్లల్ని మందలించాలి, అది కూడా జ్ఞానాన్ని కలిగజేస్తాడంట. తర్వాత ఏమంటున్నాడు, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం. మనం వాళ్ళని కంట్రోల్ చేయకపోతే తల్లికి అవమానం, తల్లిదండ్రులకి అవమానాన్ని తీసుకొస్తారనమాట పిల్లలు. అది మన బాధ్యతగా పిల్లల విషయంలో మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్తాను చూడండి, 13:1 సామెతల గ్రంథం 13:1 కూడా ఏమంటుందంటే గద్దెంపు జ్ఞానము అంటాడు. తండ్రి శిక్షించిన కుమారుడు తండ్రి శిక్షించిన కుమారుడు ఆ, జ్ఞానం గలవాడు తండ్రి శిక్షించిన కొడుకంట జ్ఞానం గలవాడు అవుతాడంట. ముందు తల్లిదండ్రులు భక్తిలో దేవునికి అనుగుణంగా బ్రతకాలి, పిల్లల్ని ఆ విధంగా భక్తిలో పెంచాలనేటువంటిది దేవుడు ఇష్టపడుతున్నాడు అనమాట. ఇదే విషయం ఈ బైబిల్లోని ఆది కాండంలో అబ్రహాం అని ఆయన కూడా చేశాడు పిల్లల విషయంలో. అబ్రహాం ఎంతమంది తెలుసు? పేరు అబ్రహాం తెలుసు కదా, అబ్రహాము దేవ అని పాడతాం, అబ్రహాము దేవుడు అని పాడతాం కదా. కానీ పాడతాం కానీ అబ్రహాం అన్న ఆయన ఎవరో, ఆయన ఎలా, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి అని మనం చదవం. పాడతాం, పాటలన్నీ పాడతాం, అబద్ధాలు పాడతామని ఒక ఆయన అన్నాడు. నేనని మాట కాదు, అబద్ధాలు ఆడరు కానీ క్రైస్తవులు అబద్ధాలు పాడతారు అన్నాడు. ఆయన పేరు A.W. టోజర్, ఎయిడెన్ విల్సన్ టోజర్ అని ఒక పెద్ద ఆయన, చనిపోయాడు 18వ శతాబ్దం. ఆయన చనిపోయారు దగ్గర దాదాపు 200 సంవత్సరాల కిందట. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట కానీ అబద్ధాలు పాడతారంట. పాడతాం, నిజమా? బంగారు వీధుల్లో నాకు తిరగాలని ఉందని పాడతాం. తినే ఇక్కడెక్కడంతా సంపాదన మీద ఉంటుంది మనసు. ఆ పాట ఏమో బంగారు వీధుల్లో తిరగాలి అవునంటారు. ఇక్కడేమో స్థలాలు అన్ని సంపాదించుకొని యాత్రలు పడిపోతాం. పాట మాత్రం బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ రోజు ఎప్పుడొచ్చు స్టేజ్ మీద పాడతాం మైక్ తీసుకొని. మరి నిజంగా మనసు ఉంటుంది ఉండదు. ఈమెకి అన్ని తగాదాలు వీధిలో, ఈమెకి అన్ని గొడవలు కుటుంబంలో, ఈమెకి అన్ని సమస్యలు సమాజంలో. కనుక మనం ఏం చేయాలంటే 9లో ఏమనుంది చూడండి, ఎట్లనగా యెహోవా అబ్రహామును చెప్పినది అబ్రహాం కోసం, అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు అంటే ఏమంటున్నాడు, అతని కలుగు చేయనట్లు అతడికి తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయంలో జరిగించి తన పిల్లలను అతనికి కలుగు చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గాన్ని గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు దేవుడు నేను అతనిని ఎరిగి ఉన్నాను. తన పిల్లలకి నీతి న్యాయాలను నేర్పిస్తాడంట. ఎవరు నేర్పించాడు? అబ్రహాం. అబ్రహాం కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. తెలుసు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మనం పాడతాం. ముగ్గురు తండ్రి తాత తండ్రి కొడుకు, ముగ్గురు, 3 జనరేషన్స్ అనమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 3 తరాలు. తెలుసు కదా. తండ్రి అబ్రహాము పిల్లలకి భక్తి నేర్పించాడు, విశ్వాసాలు నేర్పించి నీతి న్యాయాలు ఎలాగ బ్రతకాలనేది పిల్లలకి నేర్పించాడు. అది అబ్రహాం మనకు ఒక ఎగ్జాంపుల్, రోల్ మోడల్. అందుకనే అది అతని గురించి మనం ఎగ్జాంపుల్గా ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆదికాండం 4:9లో ఇంకొక మాట ఏమని రాస్తారంటే, ఆదికాండం 4:9లో చూడండి, తల్లిదండ్రులు మనం భూమి మీద చేయవలసిన బాధ్యత తీసారా? ద్వితీయోపదేశకాండం 4:9లో, ద్వితీయోపదేశకాండం 4:9లో ఏమని రాస్తారంటే, తీసిన వాళ్ళు చదవండి. తీసారా లేకపోతే నేను చదవమంటారా? 4:9లో ఏమనుందంటే, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండానట్లు తొలగిపోకుండానట్లు నీ కుమారులకును నీ పిల్లలకి మనవరాలకి మనవలు కూడా చెప్పాలంట. వారికి నేర్పించాలంట. మనం దేవుని మాటలు దేవుని ఎదగాలి, పిల్లలు కూడా
దేవుని విషయాలు, భగవంతుడి విషయాలు చెప్పాలి అని చెప్పేసి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం 7వ వచనం ద్వితీయోపదేశ కాండంలో అక్కడ కూడా ఏమంటాడంటే చూడండి 6:7, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. పిల్లలకి మనం ఉన్నప్పుడు, లేచినప్పుడు, అన్ని పరిస్థితుల్లో మన పిల్లలకి నేర్పించాలి అని చెప్పేసి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల చేయవలసిన బాధ్యతలు అన్నమాట. తల్లి గర్భంలో మనం నిర్మించాడు. ఏం చెప్పాను, ఎన్ని విషయాలు చెప్పాను? తల్లి గర్భంలో మనల్ని నిర్మించాడు. తర్వాత ఇంకో విషయం చెప్పాను, మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయమును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత దేవుడు మనకి నిర్ణయించిన ఆయుష్ అది లిమిటేషన్, పరిమితి కలది. మనకి ఎంత ఆయుష్ అనేది దేవుడికి ఆయనకి తెలుసు. ఎంతవరకు మనం భూమి మీద ఉంచాలో అంతవరకు ఆయన మన భూమి మీద ఉంచుతాడు. తర్వాత మనం చేయవలసినటువంటి విధానము, పరిస్థితులు, ఏ విధంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు ఉండాలో అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియజేశాడు. వారిని మనం భక్తిలో పెంచాలి, బెత్తము వాడాలి, బుద్ధి నేర్పించాలి, గద్దించాలి. వారిని సరైన త్రోవలో, వారు నడవలసిన త్రోవ, మంచి విధానాన్ని, మంచి నడవడికలో వారిని మన పిల్లల్ని పెంచాలి. కాబట్టి మరి తల్లిదండ్రులైన అశ్విని అలాగే సురేష్, నాని వారు ఇద్దరు కూడా ఇంకా బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని ఇంకా వాళ్ళు దేవుళ్ళు ఉండి వాళ్ళని కూడా ఆ విధమైన క్రమశిక్షణ భక్తిలో వారిని పెంచాలి. వారికి మంచి బుద్ధులు నేర్పించి దేవుళ్ళు ఆ విధంగా పెంచాలని మరి దేవుని సేవకునిగా నేను ఈ రాత్రికాల సమయం నేను మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన మిత్రులు దీవించాలని, ఆశీర్వదించాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.